రైట్ అదే కూటమి పాలన అంతానికి ఆరంభమైంది. ఎందుకంటే నిన్న జరిగిన ర్యాలీలు కుప్పం నుంచి కురపాం వరకు ప్రతి చోట రాష్ట్ర వ్యాపితంగా ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లోనూ జరిగిన ర్యాలీలు విజయవంతం కావడం, ఇప్పటికైనా చంద్రబాబు బుద్ధి తెచ్చుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది, తెలుసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఎందుకంటే ఎలక్షన్లలో అనేక రకాలైన హామీలు, 143 హామీలు, అదే కాకుండా సూపర్ 6, సూపర్ 7 అని చెప్పి పెద్ద ఎత్తున అన్ని మీటింగుల్లోనూ, అలాగే ప్రతి మీటింగ్లోనూ ఈ రకంగా అడ్వర్టైజ్మెంట్ మేనిఫెస్టో గురించి ప్రతి పేపర్లోనూ ఈ రకంగా అడ్వర్టైజ్మెంటు. ఇది ఈనాడు పేపర్కి సంబంధించిన అడ్వర్టైజ్మెంటు. సూపర్ 6, సూపర్ 7 ఈ రకంగా చేస్తాం. సో తప్పకుండా, ఎందుకంటే ఆ జూన్ 24, 2024 జూన్లోనే ఈ పథకాలన్నీ కూడా మొదలు పెడతాం. ప్రతి ఇంటికి ఎవరెవరైతే లబ్ధిదారులు ఉన్నారో, ఎంతైతే వాళ్ళకి లబ్ధి చేకూరుతుందో అవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసి ప్రతి ఇంటికి ఈ విధంగా బాండ్లు ఇవ్వడం జరిగింది. ఏది? పవన్ కళ్యాణ్ సంతకము, చంద్రబాబు నాయుడు గారి సంతకం. ఎందుకో బీజేపీ లేదు దీంట్లో, వాళ్ళకి ముందే తెలిసేమో. చంద్రబాబు నాయుడు ఎట్లా ఇచ్చేది లేదు, పోయేది లేదు, ఎందుకు అనవసరంగా మనం ఇరుక్కోవడం అని వాళ్ళు సంతకం చేసినట్టు లేదు. సో ఈ రకంగా రాష్ట్ర వ్యాపితంగా ఎన్ని ఇళ్ళు ఉన్నాయో అన్ని ఇళ్లలోనూ ఈ బాండ్ పేపర్లు ఇవ్వడం జరిగింది. సో ఇదంతా లెక్కే. వాళ్ళందరికీ కూడా ఎంత నష్టపోయినామని ప్రతిరోజు క్యాలిక్యులేషనే ఉంటుందన్నమాట వాళ్ళకు. మనమేదో కబుర్లు చెప్పడమో, ఏదో అబద్ధాలు చెబితే వాళ్ళు ఏదో నమ్ముతారులే అని చెప్పేసి అనుకోవడం నిజంగా మనం వెరితనం అయిపోతుంది నిజంగానే. సో తప్పకుండా ఇది ఎన్నో రోజులు అబద్ధాలు చెప్తే నమ్మే పరిస్థితి లేదు. ఏదో కొన్ని రోజులైతే అందంగా ఉంటుందేమో, ఎన్నో 2 ఏళ్ళైనా ఇదే అబద్ధాలు చెప్తూ ఉంటే నిజంగా కూడా ప్రజలే ఆశ్చర్యపోతున్నారు అన్నమాట. తిమ్మిని బమ్మిని చేసే కార్యక్రమం ఎలా చేయవచ్చు అని చెప్పేసి. కానీ ప్రజలు చాలా విఘ్నులు. ప్రతిరోజు క్యాలిక్యులేషన్ ఉంది వాళ్ళకు. ఎంత నష్టపోయినామో ఏం కథ అనేదంతా కూడా మనం చెప్తే అబద్ధాలన్నీ కూడా నమ్మే పరిస్థితుల్లో వాళ్ళు లేరు. అందుకోసమే ఈ ర్యాలీలన్నీ పెద్ద ఎత్తున అన్ని చోట్ల విజయవంతమైనాయంటే ప్రజల భాగస్వామ్యం ఆ రకంగా ఉంది అని అర్థం. నిన్న కూడా నిస్సిగ్గుగా తిరుపతి వాళ్ళ విజయోత్సవ సభ అని చెప్పేసి తిరుపతిలో పెట్టడం జరిగింది. ఎన్ని అబద్ధాలంటే నిజంగా కూడా ఆశ్చర్యం వేస్తుంది. అన్ని అబద్ధాలే, ప్రజలకు బాగా తెలుసు ఇవి అబద్ధాలు, ఆయన అబద్ధం చెప్తున్నాడు అని చెప్పేసి. కానీ అతను ఏదో పోలీసు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి పోలీసులు అండతో ఏమైనా చేస్తారు, ఎందుకు ఇబ్బందిలే అని చెప్పేసి వాళ్ళు క్వశ్చన్ చేయడం మానేస్తారు తప్ప తప్పుడు కేసులు పెట్టి అనేక రకాలుగా ఇబ్బందులు పాలు చేస్తారు అన్న ఉద్దేశంతో వాళ్ళు మాట్లాడకపోవచ్చు ప్రజలు. సో ఖచ్చితంగా వాళ్ళు ఎప్పుడు చూపెట్టాలనో అప్పుడు చూపెడతారు. ఎలక్షన్లలో బ్రహ్మాండంగా చూపెడతారు. నిన్న ర్యాలీలలో పెద్ద ఎత్తున మీకు ఆ రకంగా చూపించడం జరిగింది. ఇప్పటికైనా తెలివి తెచ్చుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. మేనిఫెస్టోలో ఏదైతే చెప్పడం జరిగిందో సూపర్ 6, సూపర్ 7 కాకుండా 143 హామీలు అమలు చేసే కార్యక్రమం చేయమనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఖచ్చితంగా చెయ్యి, ప్రజలను మోసం చేయకు. ఇంతకుముందే మీ మామకు వెన్నుపోటు పొడిచాను ఎన్టీ రామారావు గారికి. సో ఇప్పుడు మాకందరికీ వెన్నుపోటు పొడుస్తున్నామని చెప్పేసి ప్రజలందరూ కూడా భావిస్తున్నారన్నమాట.
సో తప్పకుండా ఇవన్నీ చేయమని చెప్పేసి ప్రజల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే ఒక ప్రతిపక్షంలో ఉన్నాం, ఖచ్చితంగా ఏదైనా ప్రజలకు వచ్చిన సమస్యలు అయితేనేమి, ప్రజలకున్న ఇబ్బందులు అయితేనేమి, ఇవన్నీ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చే కార్యక్రమం తప్పకుండా చేస్తాం మేము. దాంట్లో భాగంగానే ఈ రకంగా తప్పులు జరుగుతున్నాయని చెప్పేసి మీకు తెలియజేయడం కోసమే నిన్న ఆ విధంగా వెన్నుపోటుకు 2 ఏళ్ళు అనే కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున ఈ ర్యాలీలు చేసే కార్యక్రమం చేయడం జరిగింది. మా పార్టిసిపేషను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పార్టిసిపేషన్ చాలా తక్కువ. దాంట్లో నిజంగా ప్రజలే స్వచ్ఛందంగా పాల్గొన్న కార్యక్రమం అన్నమాట ఎక్కడ చూసినా. అందుకోసమే ఎక్కడ చూసినా వేలాది మంది, ఏ ఊరిలో చూసినా వేలాది మంది పాల్గొన్న పరిస్థితి మనం చూసినామని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. నిజంగా నేనైతే కళ్ళ ఎదురుగా చూడడం జరిగింది. సో వాళ్ళలో ఉన్న ఆ కసి కనపడుతోంది అన్నమాట. సో ఇప్పటికైనా ఈ కూటమి పరిపాలకులు తెలుసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఇవన్నీ కూడా ఆచరించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. చాలా దారుణం. అందరినీ మోసం చేయడమే. మహిళలను మోసం చేస్తే దానికి సంబంధించి వాళ్ళకి ఇవ్వవలసిన వాళ్ళకి సంబంధించి నీకు 18,000 అని చెప్పి వాళ్ళకు మొత్తం ఎగరగొట్టే కార్యక్రమం చేయడం జరిగింది. ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి ఇచ్చిన పరిస్థితి లేదు. సో ఇదే కాదు, మనకు సంబంధించి పిల్లలైతే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి దాంట్లో 30 లక్షల మందికి పిల్లలకి ఎగరగొట్టి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి దాంట్లో 9,000, 8,000, 7,000, 6,000 వేసి చేతులు దులుపుకున్న పరిస్థితి అన్నమాట. మొదటి సంవత్సరం ఉరువేలేదు. ఈ సంక్షేమ కార్యక్రమాలు ఒక్కటిలే మొదటి సంవత్సరం. రెండో సంవత్సరం ఈ రకంగా ఆరాకొరా ఇచ్చే కార్యక్రమం జరుగుతోంది. నిరుద్యోగులకు సంబంధించి కూడా నిరుద్యోగులందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇస్తామని చెప్పేసి, ఒకవేళ ఉద్యోగం ఇవ్వకపోతే వాళ్ళందరికీ 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి అబద్ధాలు చెప్పి వాళ్ళందరినీ మోసం చేసి ఆ రకంగా వాళ్ళకు నిరుద్యోగ వృత్తి ఇచ్చింది లేదు, వాళ్ళకు ఉద్యోగం ఇచ్చిన పరిస్థితి లేదు. ఏదో డిఎస్సి మొదటి సంతకమే చేస్తామని చెప్పడం జరిగింది. ప్రభుత్వం వస్తానే మొదటి సంతకమే చేస్తామని. మరి మొదటి సంతకం చేసినావో లేదో కానీ ఒక సంవత్సరం తర్వాత జరిగిన డిఎస్సిలో ఈ రకంగా మోసాలు ఎక్కడ చూసినా ఎంత స్కామ్ చేయడం జరిగింది. లక్షలాది మంది టీచర్లందరూ కూడా నిరుద్యోగ యువకులందరూ కూడా నిజంగా కూడా నష్టపోవడం జరిగింది అన్నమాట. వాళ్ళందరూ కూడా అన్యాయం అయిపోవడం జరిగింది. 15 లక్షల నుంచి 20 లక్షల రూపాయలు ఒక ఉద్యోగాన్ని ఈ స్పోర్ట్స్ కోటా అని చెప్పేసి, తర్వాత వికలాంగుల కోటా అని చెప్పేసి నిజంగా కూడా వాళ్ళు స్పోర్ట్స్ పరీక్ష రాయకపోయినా, డిఎస్సి పరీక్ష రాయకపోయినా కూడా వాళ్ళకు స్పోర్ట్స్కు సంబంధించిన సర్టిఫికెట్ ఉంటే చాలు ఉద్యోగం ఇచ్చిన జీవో రిలీజ్ చేసి మళ్ళీ ఆ జీవో ఇప్పుడు కాండడం లేదు, తీసేయడం జరిగింది. అంటే తాత్కాలికంగా నీ ప్రయోజనాల కోసం నువ్వు చేసినావనేది అందరికీ ప్రజలకు కళ్ళ కట్టినట్టు కనబడుతోంది. సో ఇంతవరకు విద్యాశాఖ మంత్రి ప్రెస్ మీట్ పెట్టిన పరిస్థితి లేదు, ప్రభుత్వం ఆన్సర్ ఇచ్చిన పరిస్థితి లేదు. అధికారులు ముందుకు వస్తున్నారు తప్ప మంత్రులు కానీ మిగతా మంత్రులు కానీ ఎవరు ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు ఎవరు ముందుకు వచ్చిన పరిస్థితి లేదు ప్రెస్కు ముందుకు. సో ఈ రకంగా జరుగుతుందని చెప్పేసి మేము చేసింది కరెక్ట్ అని చెప్పి చెప్పాల్సింది. వాళ్ళకే తెలుసు తప్పు జరిగిపోయిందని చెప్పేసి. ఎంత దారుణం! ఉద్యోగస్తులను అలాగే మోసం చేయడం జరిగింది. వాళ్ళకి పిఆర్సీ ఇస్తామని చెప్పేసి, ఐఆర్ ఇస్తామని చెప్పేసి, అదే కాకుండా పాత పెన్షన్ పథకం ఇస్తామని చెప్పి ఆ రకంగా మోసం చేసే కార్యక్రమం చేయడం జరిగింది. ఇప్పుడు 36,000 కోట్ల రూపాయలు వాళ్ళకి అరియర్స్ బాకీ ఉన్న పరిస్థితి ఉంది. ఆ రకంగా ఉద్యోగస్తులను ఆ రకంగా మోసం చేయడం జరిగింది. రైతులకైతే మరీ దారుణం. రైతులకైతే ప్రతి దశలోనూ జగన్మోహన్ రెడ్డి గారు ఆదుకున్నారు. అటువంటిది ఇప్పుడు మద్దతు ధర అనేది లేదు, విత్తనం ఇచ్చిన పరిస్థితి లేదు, ఎరువులు ఇచ్చిన పరిస్థితి లేదు సకాలంలో. నిజంగా ప్రతి పంటలోనూ నష్టపోయిన పరిస్థితి అన్నమాట ఈ 2 ఏళ్ల కాలంలో. అందుకోసమే రైతులందరూ ఆత్మహత్యలు చేసుకునే కార్యక్రమం, కొన్ని వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అంటే కారణం ఏంటి? గత పరిపాలన ఎలా సాగింది, ఇప్పుడు ఈ పరిపాలన ఎలా సాగింది, ఇవన్నీ కూడా ప్రజలు బేరీ చేసుకుంటున్నారు. తప్పకుండా ఇవన్నీ కూడా లెక్క జరుగుతోంది.
ఖచ్చితంగా దీనికి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ప్రతి ఒక్కరికి కూడా మోసం చేసే కార్యక్రమం చేసిన పరిస్థితి అన్నమాట. వీళ్ళకు వాళ్ళకు అనేది ఏం లేదు. సో ఈ రకంగా మోసం చేయడమే కాకుండా గతంలో ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందనేది ప్రజలందరికీ బాగా తెలుసు. ఎప్పుడు ఆర్థిక విధ్వంసం గతంలో జరిగింది, దాన్ని సరిపెట్టడానికే సరిపోతుందని చెప్పేసి చెప్తూ కథలు చెప్పే కార్యక్రమం జరుగుతుంది తప్ప గతంలో ఆర్థిక విధ్వంసం జరిగిందా, అభివృద్ధి జరిగిందా అనేది ప్రజలకు కళ్ళగట్టినట్టే తెలుసు. నువ్వు అబద్ధాలు చెప్తే వాళ్ళు నువ్వు చెప్పింది నమ్మే పరిస్థితి ఏం లేదు. నీ పచ్చ మీడియా చెప్తే నమ్మే పరిస్థితి ఏం లేదు. అందుకోసమే ఈ ర్యాలీలు ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ అయింది. 17 మెడికల్ కాలేజీలు అయితేనేమి, పోర్టులు అయితేనేమి, దాదాపు 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, ఇవన్నీ నిర్మించింది ఎవరు? ప్రతి ఊర్లోనూ సచివాలయాలు నిర్మించింది ఎవరు? ఆర్బీకేలు కట్టింది ఎవరు? వెల్నెస్ సెంటర్లు కట్టింది ఎవరు? హాస్పిటళ్ళన్నీ నాడు నేడు కింద, స్కూళ్ళన్నీ నాడు నేడు కింద అభివృద్ధి చేసింది ఎవరు? ఇవన్నీ కళ్ళకు కట్టినట్టు వాళ్ళకు కనపడుతున్నాయి ప్రజలకు. మీరు ఏదో మీ పచ్చ మీడియా మీరు చెప్పిన అబద్ధాలు నమ్మే పరిస్థితిలో ఏం లేరు. ఊరికే ఇంకొకరి పైన బురద జల్లే కార్యక్రమం, ఇంకొకరి పైన గత 2 ఏళ్ళు అయిపోయినా ఇంకా గత ప్రభుత్వం గురించి ఇంకా చెప్పుకునే కార్యక్రమం చేస్తున్నావు అంటే ఏమనుకోవాలి? నువ్వేం చేస్తున్నావో చెప్పు ముందు, అది చెప్పాలి ముందు ప్రజలకు. ఈ ప్రభుత్వంలో ఈ 2 ఏళ్ల కాలంలో ఈ సక్సెస్ చేసినామని చెప్పేసి నిన్న కూడా తిరుపతి సభలో కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే కార్యక్రమమే. ప్రతి నిమిషము జగన్మోహన్ రెడ్డి గురించి సోషల్ మీడియాలో అయితేనేమి, మీడియాలో అయితేనేమి ఎవరు మాట్లాడినా ఇదే కార్యక్రమం తప్ప వేరే ఏం లేదు. నిజంగా కూడా ప్రజలకి ఆశ్చర్యం వేస్తుంది అన్నమాట. ఏదిరా ఎక్కడున్నావునయా అని చెప్పేసి. సో డెఫినెట్గా ఇంత పెద్ద ఎత్తున ఈ అరాచకం, ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను ఇబ్బంది పెట్టడమే కాకోకుండా ఇప్పుడు మహిళలకు భద్రత లేదు. ఈ 2 ఏళ్ల కాలంలో ఎన్ని అఘాయిత్యాలు జరిగాయి. తప్పకుండా ఇవన్నీ కూడా క్యాలిక్యులేషనే ప్రజల్లో. అదే కాకుండా ఎక్కడ చూసినా దోపిడీలు, దుర్మార్గాలు, ఎక్కడ చూసినా గంజాయి, ఇసుక, దొంగ ఇసుక, మట్టి, కంకర, ప్యాకెట్ క్లబ్బులు, మద్యం షాపులు, ప్రతి 3-4 బాటిళ్లకు ఒక డూప్లికేట్ బాటిల్. మళ్ళీ వాళ్ళెట్ట తాగుతున్నారో ఏమో కానీ నిజంగా ఆ దొంగ బాటిళ్ళు తాగడం అనేది, దొంగ బ్రాందీ బాటిళ్ళు తాగడం అనేది నిజంగా కూడా వాళ్ళ ఆరోగ్యానికి చాలా హానికరం. సో అది కూడా ఏం చేయలేక తాగుతున్నట్టున్నారు వాళ్ళు. ఎక్కడ చూసినా విచ్చలవిడిగా అన్ని స్కామ్లే. పోలవరం నీకు ఒక ఏటీఎం అని గతంలోనే ప్రధానమంత్రి మోడీ గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు అమరావతి కొత్త ఏటీఎం. సో ఈ రకంగా ఎక్కడ చూసినా స్కాములు తప్ప నువ్వు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడున్నాయి? రోజు మాటలు కబద్దాలు చెప్పే కార్యక్రమం జరుగుతుంది తప్ప వేరే ఏం లేదు. సో తప్పకుండా ఇంత దారుణమైన పరిపాలనకు నిదర్శనమే నిన్న జరిగిన ర్యాలీలు విజయవంతం అని చెప్పేసి తెలియజేసుకుంటూ, సో డెఫినెట్గా ఈ ర్యాలీలలో పాల్గొన్న నాయకులకు అందరికీ, అలాగే స్వచ్ఛందంగా పాల్గొన్న ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం.